అవును. ఎందుకంటే తన సంసారం గురించి గొప్పలు చెప్పుకోవటంలో ఆడాళ్ళకి మించినోళ్ళే ఉండరు. ఉత్తిదే లోపలంతా డొల్లే. తుస్సే. అవును. కాదా ఒప్పుకుంటారా? మీరు 100% ఒక అక్క. మనము కెమెరా లేదనుకోని మాట్లాడితే 100% అసలు అక్క. ఎంత రియాలిటీ చెప్పండి. ఇప్పుడు నిన్న ఐ మెట్ సంబడి హూ ఈస్ వెరీ ఫెమిలియర్ పర్సన్. అసలు ఎంత బ్యూటిఫుల్ టాక్ వి హాడ్ ఎ కన్వర్జేషన్. మన ఫ్రెటర్నిటీ నుంచి నా క్లోజ్ ఫ్రెండ్. అంటే ఈ జర్నీలో ఇప్పుడు నేనున్న సాడ్ జర్నీ‌ల హ్మ్, నాకొక మంచి అండగా నించుని ఉండి లైక్ అటాచ్ అయిన వ్యక్తి. అందుకనే మన దగ్గరికి కష్టాలొచ్చినప్పుడు మంచి మంచి మనుషులు దగ్గరవుతారు. ఉత్తుత్త మనుషులంతా దూరమైపోతారు. 100%. ఎందుకు అంటే ప్రపంచం ఇప్పుడంతా పార్టీ కబే భయ్ అనేవాళ్ళే ఉన్నారు. పార్టీకెళ్దామా? అంతే. పార్టీ అంటే వస్తా, గెట్ టుగెదర్ అంటే వస్తా. బాధ అంటే కాదు, సత్సంగ్ అంటే రాను, భజన అంటే రాను. ఇది ఒక ట్రెండ్. నేను ఎవరిని కంప్లెయింట్ చేయట్లే. వాళ్ళ వాళ్ళ జర్నీలు దాని కోసం పుట్టాయి. ఇప్పుడు వాళ్ళని నిందించొద్దు మనము. ఎందుకు అంటే వాళ్ళు కర్మ జమ చేసుకుంటున్నారు. ఆ చీర్‌ఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్‌లో ఎందుకు పుట్టారు అంటే, ఒకప్పుడు మంచి పని చేసుకున్నావు, పుట్టారు. కానీ ఆ వచ్చిన బ్యూటిఫుల్ లైఫ్‌ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే, అప్‌గ్రేడ్ అయ్యి ఏ అంబానీ లెవెల్‌లోనో పుడతావు. లేదు అనంటే ఏ ఒసామా బిన్ లాడెన్ లానో పుడతావు. అంతే. ఈ దీనికి సొల్యూషన్ ఏంటి అని ఒక కౌన్సెలింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు డీకోడ్ చేయాలి. ఎందుకు? సమస్య ఏంటి? అని వాళ్ళ నేచరే అంత 2 అనుకోవాలా? రకాలుంటది. అందుకే ఇట్స్ ఎ కీన్ అబ్జర్వేషన్ కావాలి. నేచర్ అంటే బయట అందరితో బావుంటున్నాడు. మరి పిల్లలతో ఎట్లుంటున్నాడు? తన తల్లిదండ్రులతో ఎట్లుంటున్నాడు? భార్యతో. ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్షన్‌లో మనము బుక్ ఓపెన్ చేయాల్సుంటది. ఓకే. డోర్స్ ఓపెన్ చేయాల్సుంటది. ఓకే. అయితే వీళ్ళకి ఏదైనా చేదు అనుభవాలు అయ్యుంటాయి కొంతమందికి. అందరూ కాదు. అందుకే అంటున్నాను. చాలా పెద్ద టాపిక్. కొంతమంది కావాలనే ఆ భార్యని ఇష్టం లేకుండా చేసుకుండుండొచ్చు. అందమా, గుణమా, డబ్బా ఏదో ఒకటి తననుకున్నట్టు లేకపోవచ్చు. వేషధారణ అయ్యుండొచ్చు, భాషధారణ అయ్యుండొచ్చు, ప్రవర్తన అయ్యుండొచ్చు. లేకపోతే ఆయనకి మనస్సుకు నచ్చిన అమ్మాయి కాకపోయుండొచ్చు. లేకపోతే డబ్బున్న అమ్మాయి ఎవరైనా దొరికుండేదుంటే దొరకపోయుండొచ్చు. లేదు అంటే కాస్త ఈమె ఇట్లా రిజర్వ్డ్‌గా ఉండాలంటే మీద మీద పడే ఆవిడయ్యుండొచ్చు. హి ఈస్ లైక్ లిటిల్ ఇట్లా ఆ అమ్మాయి స్టింజీ ఉంటది. ఊరికే క్రీపీ ఉంటది కావచ్చు. ఈయన కొంచెం సోబర్ ఏంది అన్నట్టుండొచ్చు. డిఫరెంట్ పర్సనాలిటీస్. అయ్యుండొచ్చు. ఈస్ క్వైట్ కామ్ పర్సన్ అయ్యుండొచ్చు. ఆయనకి ఆర్భాటం చూపించడం ఎక్స్‌ప్రెషన్ రాదు కావచ్చు. కానీ బయట అందరితో చూపిస్తున్నాడు నీతోటి అన్నప్పుడు ఏదో నీకు నచ్చని పాయింట్ ఉంది. నీకు నువ్వు నచ్చందా? నువ్వేదైనా దురుసుగా ఏదైనా మాట అని ఆయన నొప్పించిందా? దురుసుగా ఏదైనా 10 మందిలో ఏదైనా ఒక మాట అన్న మనసులో పెట్టేసుకుంటారు. దాన్నింక వదలరు. 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 వాళ్ళ దగ్గరికి రాలేరు. ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అయ్యుంటాడు. ఓకే. డిఫరెంట్ యాంగిల్స్. ఈ ఈ ఈమె హర్ట్ చేస్తే అయ్యాడా? లేకపోతే ఈయన పరిస్థితుల వల్ల ఈయనకి ఇష్టం లేదా? ఈయనకి లేకపోతే ఒక ఫీల్ ఉంటది కదా! భార్య అనే అట్రాక్షను. హార్మోన్స్ తక్కువుండొచ్చు. ఎఫెక్షన్ ఉండకపోవచ్చు. ఉంటది కదా! కొంతమందికి దయాగుణం ఎక్కువుంటది. కొంతమందికి ఏడవనే ఏడవరు. కొంతమంది మగోళ్ళు చచ్చేట్టు ఏడుస్తారు. కొంతమందికి బండలాగుంటారు. కొంతమంది ఆడోళ్ళు కూడా ఏడవరు. సో, ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ ఎమోషన్స్. అవును. సో, వాటి ఎనకాల మళ్ళా హిస్టరీ ఉంటది. వాళ్ళ పాస్ట్ ఎ లైఫ్ అని చెప్పను. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన విధానం గాని, వీళ్ళెప్పుడైనా ఏడుస్తుంటే ఎవడు పట్టించుకొనుండకపోతే ఇప్పుడు వీడు పట్టించుకోడు ఎవడు ఏడుస్తున్నా. ఓకే. నోబడీ కేర్డ్ దేర్ ఫీలింగ్స్. నేను కేర్ చెయ్య. అయితే ఏంటి చేస్తున్నాను గదా అన్నీ. బయట సమాజానికి మస్ట్ అటెండెన్స్ కదా! ఇప్పుడు నీకు చేత గాదు. ఇంట్లో వంట చేయకపోయినా స్విగ్గీ పెట్టుకున్నా నడుస్తది. మీరు షూట్ చేయకపోతే నడుస్తదా? నడవదు కదా! సేమ్ వే. మరి ఎట్లా అక్క ఇది? ఈ దట్స్ వాట్ సొల్యూషన్ యూ ఏంటి? యూ 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 నీడ్ టు కన్సల్ట్ లైఫ్ కోచా లేకపోతే కౌన్సెలింగ్ అంటే అటెంప్ట్ అయితే చేయాలి లైఫ్‌లో. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ లైఫ్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఓకే. ఒక కౌన్సెలింగ్ దగ్గరికి వెళ్తారు. అమ్మాయిలు వెళ్తారనుకుందాం. ఇలాంటి అబ్బాయిలు వాళ్ళ వాళ్ళ యాటిట్యూడ్‌ని ఎలా మార్చుకోవాలి? దానివల్ల ఎంత సఫర్ అవుతున్నారనేది మనం తెలియచేయగలుగుతామా? వాళ్ళకి 100% మీరేం ఆ! చెప్తారు? ఆ! అంటే మీరిప్పుడు అందుకే అన్నా గదా! వాళ్ళొచ్చినప్పుడు వి విల్ అండర్‌స్టాండ్ దేర్ బాడీ లాంగ్వేజ్. వాళ్ళను సీ
ఒకటబ్బా అవసరోడికే తెలుస్తది కదా ఎట్లా కుట్టాలో పోగులు. అంతే మరి కదా. ఎలా అంటే ఎలాగా? కౌన్సెలింగ్‌కి వస్తే కదా మేము చెప్తాము. ఇప్పుడు నేను మీకు ఏమని చెప్తాను? ఇప్పుడు సర్జరీ ఎట్లా చేయాలి మేడం? నాకు చెప్పరా మేడం అంటే డాక్టర్‌కే తెలుస్తది. నొయ్యకుండా, నొప్పకుండా కుట్టడము. అవునా? వాటర్ శంకులో పోస్తే తీర్థం అవుతది. కాదక్క. జనరల్ వేలో చెప్పండి. వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అవ్వటానికి. చేంజ్ అవ్వడానికి ఒక్కటి జెంట్స్‌కి చెప్పాలి అనుకుంటే ఇది వైఫ్ గదా పెట్టింది. వైఫ్ యెస్. జెంట్స్‌కి భర్తకి పంపించాలంటే చూడండి మీ భార్య ఎవరో వాళ్ళకే తెలిసిపోతది. బయట ఎట్లుంటాను, భార్య దగ్గర ఎలా ఉంటాను అనేది ఖచ్చితంగా భర్తకు తెలుస్తది. మిమ్మల్ని నమ్మి ఒక బోలెడన్ని కోరికలు పెట్టుకొని ఒక అమ్మాయి భర్తతో ఉండే అనుబంధం అనేది లిటరల్లీ చెప్పాలంటే అమ్మా నాన్నకి తక్కువ ఫ్రెండ్ కంటే ఎక్కువ. భర్తన బేసికల్లీ ఇట్లా అయినంత మాత్రాన జీవిత ఖైదు మీరు వేయాల్సిన పని లేదు. మీరు 100 మందికి బయట ఇంట గెలిచి రెచ్చ గెలవమన్నారు. యెస్. సో, ఇంట్లో ఆ భార్యను ఒకవేళ గనక తనకి బాధ ఉంది అని తెలుసుకుని, నేను నిజంగానే నా భార్యతో అసలు మాట్లాడాను కదా ఎప్పుడు. బయట బానే ఉంటాను. ఎప్పుడు మేము కబుర్లు చెప్పుకోమే, ఎప్పుడన గల్లుమని నవ్వమే అని అనిపించినట్టయితే గనక ఇట్స్ ఎ టైమ్ టు చేంజ్. ఎందుకు అనంటే, ఈరోజు మీరేదైతే కర్మ ఎదుటి మనిషికిస్తున్నారో, నెక్స్ట్ టైము ఆ ప్రేమ కోసం మీరు పరితపిస్తారు. మేడం భయపెడుతున్నారా అంటే, లేదు. జస్ట్ నాకు తెలిసిన కర్మ జ్ఞానాన్ని విన్నవించుకుంటున్నాను. అంటే ఇది రియల్. యెస్. నేను ఐ యామ్ నాట్ జోకింగ్. ఐ యామ్ నాట్ జస్ట్ భయపెడతలేను. ఇది ట్రూ అంట. పిల్లల మాట వినకుండా రెబెల్‌గా శత్రువు ఎవరైతే ఉంటారో, సతాయిస్తాడో, ఆ శత్రువు ఇప్పుడు పిల్లల రూపంలో పుట్టి మొత్తం తాట తీస్తున్నారంట. దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సోల్ అనేదైతే ఉంటదని నమ్ముతున్నారు గదా! జన్మలుంటాయని నమ్ముతున్నారు గదా! ఇదే తథ్యం. సో, కాబట్టికే కర్మను మూటగట్టుకోకండి. ఉన్న చిన్న 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 జీవితంలలో లోపాలు, 4 ప్రవర్తనా లోపాలని మార్చుకోవాలి ఏముందండి కదా! సరే మార్చుకోండి. ఎందుకు యెస్. మార్చుకోండి? స్వార్థపూరితంగానే మార్చుకోండి. మీకు నెక్స్ట్ జన్మలో అలాంటి ప్రాబ్లమ్ రావద్దని మార్చుకోండి. నిన్ను నమ్మి వచ్చిన ఒక మనిషికి ఆనందాన్ని ఇవ్వాల్సిన ఎంతైనా అవసరము, బాధ్యత మీ మీద ఉంది కాబట్టికే ఖచ్చితంగా యూనిట్ ఎవరో బజార్‌లో పోయే వాళ్ళకి ఎవడి కోసమో నువ్వు బెండ్ అయిపోయి, అడ్జస్ట్ అయిపోయి, లేని యాక్షన్ చేసి, మాస్క్ పూసుకొని యాక్టింగ్ చేసే బదులు పెర్ఫార్మన్స్ నీ సొంత భార్య దగ్గర నువ్వు నీ జీవితంను, నీ ఇంటిని, నీ సంసారాన్ని క్లీన్ చేయడానికి అనుకోనియండి, పిల్లల్ని పుట్టడానికి అనుకోనియండి, నీ సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళే ఒక వ్యక్తికి షీ డిజర్వ్స్ రెస్పెక్ట్. అండ్ ఆమె లవ్ గూడా డిజర్వ్ చేస్తది. నీ ఆప్యాయత, నీ ప్రేమ, నీ అనురాగం, నీ టైము, నీ రియల్ డిజర్వ్ ఇద్దరు. సో, కాబట్టికి ఖచ్చితంగా హక్కు కొద్దీ ఆమె అడుగుతుంది. మీరివ్వాల్సిందే.